వావ్, అన్బిలీవబుల్. ఆ కూతేదు తెలుగులోకి. అన్బిలీవబుల్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు అని అర్థం. అర్థమేనాది. ఆ తాటి చెట్టు ఇట్టా పనులు చేస్తా ఉండడం చూస్తా ఉంటే ఎవరికైనా అన్బిలీవబుల్లే. ఇది లైబ్రరీ, గమ్మునుండు. మే గమ్మత్ చేస్తాను, చూస్తా ఉండు. అయ్యయ్యో, పుస్తకాలన్నీ కళ్ళకు అడ్డం పెట్టుకొని నడుస్తా ఉంటే కాళ్ళకి దారిలో ఏదో ఒకటి అడ్డుపడదా భూమే? పాపం బొక్కపొరలో పడినది నందక్క. ఇవ్వలేదు గువ్వలేదు. ఎక్కువ చేసినావనుకో నీకు మీ ఇంట్లో బువ్వ కూడా ఉండదు. అనమ్మ వీడియో వాడేతా. ఊరుకోకుండా పాపం ఓ గంట కట్టపడితే లైబ్రరీలో 10 రూపాయలు కూలి ఇస్తారు కదా, అందుకే ఈ తిప్పలు. పేదరాశి పెద్దమ్మైపోయినది ఈ పెద్దింటి నందమ్మ. అందుకే ఉన్నప్పుడు ఒళ్ళిరుసుకొని తిరిగితే లేనప్పుడు కళ్ళు తిరిగి నడ్డిరుగుతాది. నా టైం రానివ్వండి, మీ అందరికీ బ్యాడ్ టైం అంటే ఏంటో రుచి చూపిస్తాను. ఈ సంవత్సరం మొత్తానికి నీకు మంచి టైం రాదులేనందుక వెళ్ళి 10 రూపాయలు కలెక్ట్ చేసుకుని బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోపో. ఏమిటి నాకు ఈ బాధలని? నేను గేట్ ఎటువైపు ఉంది? అటుంది. కాసేపు ఉంచు. దరిద్రుడా, ఏముందిరా ఇందులో? ఇందులో మందు ఉంది. మందు అంటే ఆ మందు కాదు, ఆగాగు కెత్తూరు మందు. ఇప్పుడు ఈ మహాతలికి మొదలెడతానే, కప్లింగ్ మీద దడదడు, దానికి వాడతాను. రే, ఆ దడదడు అనే మాట వింటేనే నా గుండెలో దడదడుగా ఉందిరా. వినడానికి అలాగే ఉంటుంది, వాడిన తర్వాత కొత్తగా రెక్కలు వచ్చిన సీతాకోక చిలుకులాగా ఎగురుతూ వెళతావు తెలుసా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.